Hello everyone, welcome to Python Life YouTube channel. So in this video, we are discussing about how to install Oracle. సో ఒరాకిల్ మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేటువంటి దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ కంటే ముందు హౌ టు డౌన్లోడ్ ద ఒరాకిల్. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ వర్షన్స్ ఏంటివి? సో దాంట్లో ఓకేనా, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని సో మనకు ఏదైతే వర్షన్ సూటబుల్ అవుతుందో ఆ వర్షన్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేటువంటి దాని గురించి అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు ఓకే వి నీడ్ టు డౌన్లోడ్ ద ఒరాకిల్. మరి ఒరాకిల్ ను డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ నేను దేన్ని యూజ్ చేస్తున్నాం ఒరాకిల్ ను డౌన్లోడ్ చేయడం కోసం? సో ఫస్ట్ గూగుల్లో మనం ఏం చేద్దామండి అంటే వి నీడ్ టు సెర్చ్ సంథింగ్. ఓకేనా, సో ఐఎమ్ సర్చింగ్ ఒరాకిల్ ఒరాకిల్ ఓకేనా, ఒరాకిల్ 21C, ఒరాకిల్ 21C డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్. అండ్ హియర్ మనకి ఇక్కడ ఫస్ట్ హైపర్ లింక్ అనేటువంటిది విజిబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసిందంటే ఇక్కడ మీకు ఓకే విండోస్ వర్షన్ మీకు కావాల్సినటువంటిది అండ్ ఓకేనా విండోస్ వర్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఇంకా అదర్ వర్షన్స్ అనేటువంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది ఒరాకిల్ అనేటువంటిది మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకునే కంటే ముందు ఓకేనా, ఇక్కడ సి ఆల్ వర్షన్స్ అవైలబుల్ వర్షన్స్. ఇక ఇక్కడ చూడండి విండోస్ 64 బిట్ వర్షన్ అండ్ లైనెక్స్ 64 బిట్ వర్షన్ అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్, సోలారిస్ ఓకేనా, హెచ్పి యుఎక్స్ వర్షన్స్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ అనేటువంటివి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో మీకు కావాల్సినటువంటి విండోస్ 64 బిట్ వర్షన్ అనేటువంటి దాన్ని జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ క్లిక్ చేయగానే ఏమడుగుతుందండి అంటే సమ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అడుగుతుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ అనేటువంటిది అడుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ లో సింపుల్ గా ఓకేనా, సో ఇక్కడ నీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి ఫస్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నా కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానండి అంటే ఈ వీడియోలో ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓకేనా హౌ టు ఇన్స్టాల్ ఒరాకిల్ 10G. అదేంటి 21C అనేటువంటిది చూపించారు కదా. అండ్ మరి 10Gకి వచ్చారు అంటే ఇక్కడ వర్షన్స్ లో 10G నుంచి 10G 11G 19C 21C మరి ఏంటి డిఫరెన్స్? ఓకేనా, సో 10G 11G అనేటువంటివి స్టాండర్డ్ అంటే మరి ఇవి 21C అండ్ 19C స్టాండర్డ్ కావంటే దోస్ ఆర్ ఆల్సో స్టాండర్డ్. బట్ ఓకేనా, ఇక్కడ నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది హై కాన్ఫిగరేషన్ ఉండాలి. 10G 11G అనేటువంటిది గ్రిడ్ టెక్నాలజీస్, 19C 21C అనేటువంటిది ఓకేనా టెక్నాలజీస్ క్లౌడ్ టెక్నాలజీస్. కొద్దిగా హై కాన్ఫిగరేషన్ అనేటువంటిది రిక్వైర్డ్. కాకపోతే ఎగ్జిక్యూషన్ అండ్ కమాండ్స్ అనేటువంటిది ఎవ్రీథింగ్ సేమ్. బట్ డేటా టైప్ లో వచ్చేసరికి వాటి సైజెస్ వచ్చేసరికి 10Gకి అండ్ 19 అండ్ 21Cకి ఆ సైజెస్ లో అనేటువంటిది వేరియేషన్స్ ఉంటాయి. టాపిక్స్ అనేటువంటివి కానీ వే ఆఫ్ రైటింగ్ కమాండ్స్ అనేటువంటిది కానీ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ ఓకేనా 10G. మీకు మరి ఎక్కడ డిఫరెన్స్ ఉంది 10Gకి అండ్ 19C 21Cకి అంటే ఓకేనా సైజ్ కెపాసిటీ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ కెపాసిటీ అండ్ అది స్టోరేజ్ కెపాసిటీ కావచ్చు అండ్ డేటా టైప్స్ లో ఉండేటువంటి కెపాసిటీ కావచ్చు,
దాంట్లో మాత్రమే డిఫరెన్స్, అండ్ అదర్వైజ్ దెర్ ఈస్ నో డిఫరెన్స్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానండి అంటే ఈ వీడియోలో ఓకే 10G అనేటువంటి దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ మరి 21C లో ఎటువంటి డిఫరెన్స్ లేదా అంటే ఇన్స్టలేషన్ లో దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ 10G అండ్ 19C అండ్ 21C. సో అది అండ్ ఫస్ట్ గో go to the Google and download Oracle, whatever the version it may be, అండ్ నీ సిస్టమ్ సపోర్ట్ చేసేటువంటి వెర్షన్ ను ನೀವು సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నా సిస్టమ్ అనేటువంటిది ఓకేనా, ఇది దీంట్లో అంటే ఇట్స్ తర్వాత నీవు అది ఇన్స్టాల్ చేసిన తర్వాత అండ్ నీవు యూజ్ చేసేటప్పుడు సిస్టమ్ అనేటువంటిది కొద్దిగా స్లో అవుతుంది కాబట్టి అండ్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేనేం చేస్తున్నా ఇక్కడ 10G అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. నో ప్రాబ్లమ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మై సిస్టమ్ ఒరాకిల్ ఈజ్ దేర్ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని చెక్ చేస్తున్నా. మరి చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్ సాఫ్ట్వేర్స్ ఎక్కడ ఇన్స్టాల్ అయినాయి వాటిని నేను ఓపెన్ చేస్తున్నా. ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి? కంట్రోల్ ప్యానల్లో ఇన్స్టాల్ అవుతాయి. ఫస్ట్ ఓపెన్ ద కంట్రోల్ ప్యానల్. ఓకేనా, ఓపెన్ ద కంట్రోల్ ప్యానల్ అండ్ ఓపెన్ ద ప్రోగ్రామ్స్. ఓపెన్ ద కంట్రోల్ ప్యానల్ అండ్ ఓపెన్ ద ఏంటండి ప్రోగ్రామ్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి. సో దీంట్లో ఓకేనా హియర్ సమ్ ఇన్స్టాలేషన్స్ ఓకేనా, డిఫరెంట్ ఇన్స్టాలేషన్స్ ఆర్ దే. అండ్ ఇక్కడ ఏముంది చూడండి, ఓకేనా ఇక్కడ ఒరాకిల్ అనేటువంటిది ఉంది. ఒరాకిల్ ఈజ్ దేర్ ఆర్ ఇన్ మై సిస్టమ్ MySQL ఈజ్ దేర్ అండ్ ఒరాకిల్ 10G ఈజ్ ఆల్సో దేర్. ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తున్నా, అన్ఇన్స్టాల్ చేస్తున్నా. దీన్ని అన్ఇన్స్టాల్ చేయకుండా మనము కొత్తగా న్యూగా ఒరాకిల్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయలేము. ఫస్ట్ వాట్ ఎవర్ ద ఎగ్జిస్టింగ్ ఒరాకిల్ ఈజ్ దేర్ దాట్ షుడ్ బి ఓకేనా అన్ఇన్స్టాల్. నేనేం చేస్తున్నా, దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నా. సెలెక్ట్ అండ్ అన్ఇన్స్టాల్ అండ్ ఏమడుగుతుంది, డూ యూ వాంట్ అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎస్. ఓకేనా, నౌ ఇట్స్ స్టార్టెడ్ అన్ఇన్స్టాలేషన్. చూడండి ఇక్కడ, డూ యూ వాంట్ కంప్లీట్లీ రిమూవ్ do you want to completely remove the selected application and all its features? Okay, now click on yes. Just click on yes. Okay, now click on yes and it's going to uninstalling. Okay, now so ఇది uninstallation process. First మనం ఏం చేస్తున్నామండి, ఓకే we are checking whether Oracle is there in your system or not. If it is no, go to installation. ఇఫ్ ఇట్ ఈస్ yes, ఓకేనా నేనేం చేస్తున్నా, ఓకే అన్ఇన్స్టాల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్ కంప్లీట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. అండ్ ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఓకేనా, ఇక్కడ నుంచి రిమూవ్డ్ ఓకేనా 10G అనేటువంటిది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ ఒరాకిల్ అనేటువంటి ఫైల్ కూడా నువ్వు అన్ఇన్స్టాల్ చేయాలి. ఏ ఒక్క ఒరాకిల్ రిలేటెడ్ ఫైల్ ఉన్నా కూడా నీకు ఏమైతుంది, ఇన్స్టాలేషన్ అనేటువంటిది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ కాదు. కాబట్టి ఒరాకిల్ రిలేటెడ్ ఫైల్స్ అనేటువంటి వాటిని అన్నిటిని అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకేనా, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రిమూవ్డ్. ఒక్కసారి క్లోజ్ దిస్ విండో అగైన్ ఓపెన్ ద విండో అండ్ అగైన్ ఓపెన్ ద కంట్రోల్ ప్యానల్ హియర్. ఓకేనా, ఓపెన్ కంట్రోల్ ప్యానల్ అండ్ ఎట్లా కంట్రోల్ ప్యానల్ సెర్చ్ లోకి వెళ్తున్నాం, కంట్రోల్ ప్యానల్ అనేటువంటి దాన్ని టైప్ చేస్తున్నాం అండ్ దిస్ విల్ ఓపెన్ దిస్ విండో. అండ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ క్లిక్ ఆన్ వాట్ అండి ప్రోగ్రామ్స్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎక్కడ ఒరాకిల్ రిలేటెడ్ ఫైల్స్ అనేటువంటివి విజిబుల్ అవ్వట్లేదు. నౌ వీ కెన్ ఏబుల్ టు ఓకేనా ఇన్స్టాల్ ద ఒరాకిల్. సో నెక్స్ట్ ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం డౌన్లోడ్ చేసినటువంటి సెటప్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తున్నాం. ఓకేనా, ఎక్కడ ఉంది అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ డౌన్లోడెడ్ ఫైల్. మీరు కూడా కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫ్రమ్ గూగుల్ అండ్ స్మాల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అవసరం. ఇక్కడ నా దగ్గర డిఫరెంట్ ఒరాకిల్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా, డిఫరెంట్ ఒరాకిల్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మై సిస్టమ్. సో ఏమున్నాయి, ఒరాకిల్ 21
అండ్ Oracle 21 అంటే మల్టిపుల్ టైమ్స్ దీన్ని డౌన్లోడ్ చేసినాం. అండ్ చూడండి ఇవి 21 అనేటువంటిది అవైలబుల్ గా ఉంది. బట్ దాన్ని డౌన్ ఇన్స్టాలేషన్ అనేటువంటిది ఇట్స్ టేక్ లాంగ్ టైమ్, ఇట్స్ టేక్ లాంగ్ టైమ్. అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ Oracle 10G installation and Oracle 21 installation. And way of using also same. And the difference is okay na in sizes. Okay na cloud 21C అనేటువంటిది క్లౌడ్ రిలేటెడ్, అండ్ దిస్ వన్ ఈజ్ గ్రిడ్ టెక్నాలజీ. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఆల్సో ఓకే 21C provides huge size as a డేటా టైప్. డేటా టైప్స్ లో కాలం సైజ్ కావచ్చు, ఓకేనా, ఒక ఇంటీజర్ కానీ, నంబర్ కానీ, క్యార్ కానీ, వేర్ క్యార్ 2 కానీ, వాటి సైజెస్ లో మాత్రం మనకు డిఫరెన్స్ అనేటువంటిది అవుతుంది. రిమైనింగ్ అంతా నో డిఫరెన్స్. సో నౌ దిస్ ఈజ్ ఏంటండి ఒరాకిల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్, ఈఎక్స్ ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఏమని చెప్తున్నాం? ఒరాకిల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా, దీన్ని జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దిస్ సెటప్. సో జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, and it is going to install. Do you want to allow this app from an unknown publisher to make changes to your device? ఇది yes, I want to install this one in my local system. Okay, now it is preparing to installation. It is preparing to installation. జస్ట్ నేను ఏం చేయలేదు, అక్కడ డబుల్ క్లిక్ చేసిన ఐకాన్ మీద, తర్వాత అలో దిస్ యాప్ అని అడిగింది. ఓకేనా, ఐ ప్రెస్డ్ ఎస్, జస్ట్ ఎస్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేసిన. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓకేనా, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేరింగ్ ఇన్స్టలేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రిపేరింగ్ ఇన్స్టలేషన్. సో రైట్ అండ్ సీ హియర్. ఓకేనా, ఇక్కడ ఏమడిగింది ఏంటండి? వెల్కమ్ టు ఇన్స్టలేషన్ విజార్డ్ ఫర్ ఒరాకిల్ డేటాబేస్ 10G ఎక్స్ప్రెస్ ఎడిషన్. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్ హియర్, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. అండ్ ఏమడుగుతుంది ఇక్కడ? ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్. ఎస్, జస్ట్ చెక్ దిస్ బాక్స్, చెక్ దిస్ రేడియో బటన్. ఓకేనా, సెలెక్ట్ దిస్ రేడియో బటన్. ఏంటి? ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్. డిఫాల్ట్ ఏముంది? ఐ డోంట్ యాక్సెప్ట్ ద టర్మ్స్, కానీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది? లొకేషన్ అనేటువంటిది అడుగుతుంది. లొకేషన్ ఏంటి? ఓకేనా, సి డ్రైవ్ లో ఒరాకిల్ ఓకేనా ఈఎక్స్ఈ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటుంది, దాంట్లో ఇన్స్టాలేషన్ అనేటువంటి జరుగుతుంది అని చెప్తుంది. ఓకేనా, లివ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్లీ. ఓకే, otherwise if you want browse which location, it may be D drive or it may be E drive or whatever it may be. Just I am leaving this as it is. డిఫాల్ట్ అనేటువంటి దాన్ని అట్లే వదిలేసేయండి. డిఫాల్ట్ నువ్వు వదిలేసేయండి, డిఫాల్ట్ గానే ఓకేనా ఎక్కడైతే అది చూజ్ చేసుకుంటుందో దాన్నే వదిలేసేయండి. తర్వాత స్పేస్ రిక్వైర్డ్ ఆన్ సి, మినిమం ఆఫ్ దిస్ మచ్ ఆఫ్ కేబీ రిక్వైర్డ్, దిస్ మచ్ ఆఫ్ కేబీ రిక్వైర్డ్, స్పేస్ అవైలబుల్ ఇన్ సి. దాంట్లో చాలా ఉంది, దాంట్లో ఇంత ను యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రిక్వైర్డ్ స్పేస్, మినిమం ది స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ విజార్డ్ ను చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఏంటండి అంటే ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఓకేనా వీఆర్ అనేబుల్ టు వర్క్ డైరెక్ట్లీ యూజింగ్ ఓకేనా ఎస్క్యూఎల్ ఆర్ లేదంటే ఒరాకిల్. సో ఇక్కడ కొందరు యూజర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, డిఫాల్ట్ యూజర్స్. ఎవరు? వారు యూజింగ్ దిస్ అంటే వారు యూజింగ్ అంటే మనం యూజ్ చేసుకుంటాం తర్వాత ఇన్స్టలేషన్ తర్వాత. ఇన్స్టలేషన్ తర్వాత యూజ్ చేసుకునే కంటే ముందు వి నీడ్ టు క్రియేట్ ద యూజర్, ఒక యూజర్ ను క్రియేట్ చేసుకోవాలి. అయితే దట్ యూజర్ నాట్ డైరెక్ట్లీ క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్, మనం క్రియేట్ చేసుకోలేం. ఫస్ట్ మనకి ఏం చేస్తాడండి అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ ఎన్విరాన్మెంట్ కు కనెక్ట్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్ నుంచి నీవేం చేయాలి? యువర్ ఓన్ డేటాబేస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి.
మరి మనకు డిఫాల్ట్ గా ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు ఇక్కడ? ఇక్కడ చూడండి, ఎంటర్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఫర్ ద డేటాబేస్. ఇక్కడ ఏ డేటాబేస్ లో సిస్ అండ్ సిస్టమ్ అనేటువంటివి రెండు డేటాబేస్ అకౌంట్లను మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా? డిఫాల్ట్ గా 2 డేటాబేస్ అకౌంట్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తున్నాడు. దాంట్లో వన్ ఆఫ్ ది సిస్ అనేటువంటిది అండ్ ద సెకండ్ వన్ ఈ సిస్టమ్ డేటాబేస్ అకౌంట్. ఇప్పుడు మనం ఈ డేటాబేస్ అకౌంట్ కు కనెక్ట్ కావాలి అంటే ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేసుకోమంటున్నాడు. ఓకేనా? ఆ పాస్వర్డ్ ని యూజ్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఈ అకౌంట్లను అన్లాక్ చేసుకోవాలి. వి నీడ్ టు అన్లాక్ దిస్ అకౌంట్స్. ఏంటి? సిస్టమ్ అండ్ సిస్ అనేటువంటి అకౌంట్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఓకేనా, ఏదో ఒక గుర్తుండేటువంటి ఇది రెగ్యులర్ గా మనం యూజ్ చేసుకునేటువంటి ఏదో ఒక పాస్వర్డ్, ఓకేనా, యూజ్ చేస్తున్నా. నేను ఏదో ఒక పాస్వర్డ్ ని యూజ్ చేసుకుంటున్నా. మీరు కూడా పాస్వర్డ్ ని యూజ్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ 2 పాస్వర్డ్స్ సేమ్ అయితేనే మనకేమైతే ఇక్కడ ఈ అకౌంట్ సిస్ అకౌంట్ అండ్ సిస్టమ్ అకౌంట్స్ అనేటువంటివి అన్లాక్ అవుతాయి. ఇక్కడ ఈ పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేయకుండా మనం ఫర్దర్ లోకి మూవ్ కాలేము. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ జస్ట్ నెక్స్ట్ బటన్. ఓకేనా? నెక్స్ట్ బటన్. సో ఇప్పుడు నా ఓకేనా ఏమంటుంది అని ఇన్స్టాల్ ద డేటాబేస్ ఒరాకిల్ సర్వీసెస్ అనేటువంటి వాటిని ఇన్స్టాల్ చేయమని చెప్తుంది. ఓకేనా? సో జస్ట్ క్లిక్ ఆన్ ఏంటండి ఏంటండి ఇన్స్టాల్ బటన్. నౌ ఇట్స్ ప్రిపేరింగ్ ఇన్స్టాలేషన్. ఓకేనా? ప్రిపేరింగ్ ఇన్స్టాలేషన్. నౌ ఇట్స్ టేక్ సమ్ టైమ్. ఎందుకు ఎందుకు అండి అంటే ఓకేనా, ఇట్ హ్యావింగ్ ద హ్యూజ్ సైజ్, సమ్ ఎంబీస్ ఆఫ్ డేటా అనేటువంటిది, సమ్ జీబీస్ ఆఫ్ డేటా అనేటువంటిది తీసుకుంటుంది. ఓకేనా? సో అండ్ దీంట్లో కొన్ని మనకు డిఫాల్ట్ టేబుల్స్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఆ డిఫాల్ట్ టేబుల్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ డిఫాల్ట్ టేబుల్స్ అనేటువంటి ఎన్ని ఉన్నాయండి అంటే 3528 టేబుల్స్ లిస్ట్ అనేటువంటిది ఓపెన్ అవుతాయి. వాటన్నిటిని మన సిస్టంలోకి లోడ్ చేస్తుంది కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం. అండ్ ఒకవేళ అదే 21C అయితే 8,000, మోర్ దెన్ 8,000 టేబుల్స్ అనేటువంటివి లోడ్ అవుతాయి. వాటి నుంచి మనకి ఎటువంటి యూజ్ లేదు. దాని నుంచి మన సిస్టమ్ అనేటువంటిది స్లో అవుతుంది. కాబట్టి ఓకేనా, ఇక్కడ 10G అనేటువంటి దాన్ని నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీ సిస్టమ్ అనేటువంటిది ఇఫ్ ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఓకేనా మోర్ దాన్ 16 GB ర్యామ్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉంటే సో దానంతటిని 21C అనేటువంటి దాన్ని ఫాలో కండి. ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి. అండ్ ఏంటండి ఇన్స్టలేషన్. ఓకేనా? ఇన్స్టలేషన్ విజార్డ్ ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? లాంచ్ ద డేటాబేస్ హోమ్ పేజ్. ఓకేనా? జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకేనా? అండ్ ఇన్స్టాలేషన్ విజార్డ్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీంతో మనకు ఎటువంటి యూజ్ లేదు. అండ్ జస్ట్ సింప్లీ క్లోజ్ దిస్ వన్. అండ్ హౌ టు
ఓపెన్ నౌ. ఇక్కడ చూడండి, గెట్ స్టాండర్డ్, గెట్ స్టాండర్డ్, గెట్ స్టాండర్డ్ విత్ వరాకిల్, గెట్ స్టార్టెడ్ విత్ వరాకిల్, గెట్ స్టార్టెడ్ విత్ వరాకిల్ సార్, గెట్ స్టార్టెడ్ విత్ వరాకిల్. దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి, అవసరం లేదు. జస్ట్ గో టు యువర్ సెర్చ్ బాక్స్, గో టు యువర్ సెర్చ్ బాక్స్ అండ్ జస్ట్ ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నానండి అంటే ఇక్కడ ఈ వరాకిల్ అనేటువంటిది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ గా అయిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తున్నాం, కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్తున్నాం. కంట్రోల్ ప్యానెల్లో ఎక్కడ, ఓకేనా, ప్రోగ్రామ్స్, అండ్ ఇక్కడ చెక్ చేయండి in your list. So check it, check it. So here is the Oracle Database 10G Express Edition, Oracle Corporation, publisher వచ్చేసి Oracle Corporation. చూడండి ఇన్స్టాల్డ్ ఆన్ ఎప్పుడు, ఓకేనా, 1st November, సారీ 1st September, దిస్ మంత్ ఫస్ట్ ఉన్నది ఇక్కడ మంత్, అండ్ ఇది ఓకేనా డేట్, ఓకేనా September 1st 2025. అండ్ సో ఓకేనా ఇది ఎంత స్పేస్ తీసుకున్నా చూడండి, 1.57 GB, ఆల్మోస్ట్ 2 GB అనేటువంటి తీసుకున్నది, ఆల్మోస్ట్ 2 GB, ఓకేనా డేటా అనేటువంటిది అవైలబుల్ గా ఉండాలి. అదే ఒకవేళ 21 అయింది అనుకోండి, దట్ రిక్వైర్డ్ మోర్ దెన్ దిస్ వన్, ఓకేనా, మోర్ దెన్ 3 times 4 times ఆఫ్ దిస్ వన్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తున్నానండి అంటే ఇక్కడ 10G అనేటువంటి దాన్ని చూస్తున్నాం. సో ఇది ఏంటండి అంటే ఓకే ఇక్కడ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ, రైట్. మరి హౌ టు ఓపెన్ దిస్ వన్ అండ్ గో టు సెర్చ్ బాక్స్ అండ్ జస్ట్ టైప్ ద రన్ SQL కమాండ్ లైన్, SQL కమాండ్ లైన్. అదేంది మనం వరాకిల్ ఇన్స్టాల్ చేసి SQL అంటున్నాం, ఓకేనా. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పినాం, ఓకేనా, డేటాబేస్, డేటాబేస్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా, okay, organized collection of data to create, to update, to insert. సో ఇవన్నీ చెయ్యాలి అంటే మనం దేన్ని అప్రోచ్ అవుతున్నాం, రిలేషనల్ డేటాబేస్ ను అప్రోచ్ అవుతున్నాం. రిలేషనల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ డేటా అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా క్రియేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఓన్లీ. To manage this relational database, we required one language. That language is called as SQL, Structured Query Language అని చెప్తున్నాం. So after installation of the Oracle, okay, we will get the SQL Structured Query Language is a standard language to manage the రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అందుకు ఇక్కడ మనకి ఏమైంది, SQL అనేటువంటిది ఓకేనా డిస్ప్లే అయ్యింది. సో ఇప్పుడు ఇది SQL స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ కమాండ్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పిన, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్, సో మనం ఒక 2 అకౌంట్స్ అనేటువంటి వాటిని అన్లాక్ చేసినాం, 2 అకౌంట్స్ ను అన్లాక్ చేసినాం. ఏంటి ఆ 2 ఓకేనా అకౌంట్స్, వన్ ఈజ్ సిస్ అండ్ అనదర్ వన్ ఈజ్ సిస్టమ్ అకౌంట్స్, సిస్ అండ్ సిస్టమ్ అకౌంట్స్. ఇప్పుడు ఇక్కడ నువ్వు యు ఆర్ అనేబుల్ టు రైట్ ఎనీ క్వైరీ డైరెక్ట్లీ. చూడండి ఒకవేళ ఇక్కడ నేను ఏం చెప్తున్నానండి అంటే క్రియేట్, క్రియేట్ యూజర్, క్రియేట్ యూజర్, ఒక యూజర్ ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ వచ్చేసి వాట్ ఎవర్ ద యూజర్ నేమ్ నరేష్ అండ్ ఓకేనా, యూజర్ నేమ్ నరేష్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి టైగర్. ఓకే, క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్, ఐడెంటి ఐడెంటి ఐడెంటిఫైడ్, ఐడెంటిఫైడ్ బై, ఐడెంటిఫైడ్ బై టైగర్, ఐడెంటిఫైడ్ బై టైగర్. సో నేను ఏదో ఒక పాస్వర్డ్, ఇదేమో నేమ్ ఆఫ్ ది యూజర్, నేమ్ ఆఫ్ ది యూజర్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఓకేనా ఇక్కడ ఒక టైగర్ అనేటువంటి పాస్వర్డ్ పెట్టుకున్నా అండ్ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఐఎమ్ ట్రైయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. మరి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే ఒకసారి చెక్ చేయండి.
అవుతుందా లేదా? నువ్వేం చేసినావు? ఫస్ట్ ఇక్కడ ఓకేనా, ఒక యూజర్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయడానికి అంటే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు ఎస్క్యూఎల్ లో. ఎస్క్యూఎల్ లో వితౌట్ కనెక్టింగ్ టు డిఫాల్ట్ యూజర్స్, డిఫాల్ట్ యూజర్స్ కు కనెక్ట్ కాకుండా కనెక్ట్ కాకుండా నువ్వు డైరెక్ట్ గా ఒక యూజర్ ను ఓకేనా, ఒక యూజర్ ను క్రియేట్ చేయడానికి ఒక యూజర్ ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. యు ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ యూజర్, యూజర్ ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మరి ఆ యూజర్ అనేటువంటిది క్రియేట్ అవుతుందా? చూడు, నేను ఏం చేయలేదండి. సెర్చ్ లోకి వెళ్ళినా ఓకేనా, రన్ ఎస్క్యూఎల్ కమాండ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసిన, అక్కడ నా కమాండ్ ప్రాంప్ట్ అనేటువంటిది ఓపెన్ అయింది. దాంట్లో నేను ఒక యూజర్ ను క్రియేట్ చేసుకుంటున్నా. క్రియేట్ యూజర్, యూజర్ యూజర్ నేమ్ వచ్చేసి నరేష్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి టైగర్ అని పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ యూజర్ ను జస్ట్ ఐఎమ్ రన్నింగ్ దిస్, ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ బటన్ ఏంటి, నాట్ కనెక్టెడ్ అనేటువంటి ఒక ఎర్రర్ వచ్చింది. అంటే నీ ఫస్ట్ ఏం చేయాలి, ఏదైనా ఒక యూజర్ కు కనెక్ట్ కావాలి. ఏదో యూజర్ కు ఎందుకు కనెక్ట్ అయితే సార్, నేనే ఒక యూజర్ ను క్రియేట్ చేసుకుంటున్నా బాబు. ఫస్ట్ ఏదైతే ఇన్స్టాల్ చేసేటప్పుడు టూ అకౌంట్స్ ఉన్నాయో ఆ టూ అకౌంట్స్ ను అన్లాక్ చేసినవో వాటికి కనెక్ట్ అయ్యి వాళ్ళ పర్మిషన్ తోటే నీవు ఇక్కడ యూజర్ ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూజర్ కు కనెక్ట్ అవ్వాలి, దాంట్లో నీ వర్క్ అనేటువంటిది చేసుకోవాలి. ఇది ప్రాసెస్ సార్. మరి నేను దానికి కనెక్ట్ కావాలి, అక్కడ నాకు సిస్ అనేటువంటి ఒక యూజర్ ను నేను అన్లాక్ చేసిన. ఇదే సెక్యూరిటీ ఇక్కడ, ఇదే సెక్యూరిటీ. వై నాట్ యూజింగ్ MySQL not having this much of ఓకేనా కాన్ఫిడెన్షియాలిటీ సెక్యూరిటీ. ఇక్కడ ప్రతిదీ ఓకేనా పర్మిషన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకు ఇదంతా ఇంత ఉన్నప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మన డేటా సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి, సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి. సో కాబట్టి ఇదంతా మనకు అవసరం అని చెప్తున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇక్కడ, ఏదైతే ఇన్స్టలేషన్ లో ఓకేనా, ఇన్స్టలేషన్ లో టూ అకౌంట్స్ అన్లాక్ చేసినో ఆ అకౌంట్స్ కు ఓకేనా కనెక్ట్ అవుతున్నా. మరి కనెక్ట్ కావడం కోసం ఏం యూజ్ చేస్తున్నా, కనెక్ట్, CONN, కనెక్ట్ ఏంటి, సిస్, సిస్ అకౌంట్ యాజ్ సిస్ డిబిఏ, సిస్ డిబిఏ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. కనెక్ట్ సిస్ యాజ్ సిస్ డిబిఏ అండ్ ఎవ్రీ ఎస్క్యూఎల్ కమాండ్ ఈస్ టెర్మినేటెడ్ విత్ సెమీ కోలన్. సిఓఎన్ఎన్ కనెక్ట్ అని మొత్తం రాయకండి, ఇక్కడ సిఓఎన్ఎన్ అనేటువంటిదే రాయండి, సిఓఎన్ఎన్ అనేటువంటిదే రాయండి. సిఓఎన్ఎన్ సిస్ యాజ్ సిస్ డిబిఏ అండ్ ఇప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే అండ్ ఈ సిస్ అకౌంట్ కి నువ్వు అక్కడ ఏదైతే పాస్వర్డ్ పెట్టినావో ఆ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్, పాస్వర్డ్ నువ్వు టైప్ చేసేటప్పుడు ఇక్కడ నీకు ఆన్ స్క్రీన్ మీద విజిబుల్ కాదు, ఈవెన్ దో డాట్స్ గా కూడా విజిబుల్ కాదు, ఈవెన్ దో డాట్ గా కూడా విజిబుల్ కాదు. కాదు కాబట్టి, కాదు కాబట్టి ఇక్కడ నువ్వు రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ టైప్ చేయడానికి ట్రై చేయకు, ట్రై చేయకు. ఓకేనా, డైరెక్ట్ నువ్వు అక్కడ ఏదైతే ఇన్స్టలేషన్ లో ఇన్స్టలేషన్ లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినవో ఆ పాస్వర్డ్ నే నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ నీకు ఏం విజిబుల్ కాదు, జస్ట్ టైప్ ద పాస్వర్డ్ అండ్ ప్రెస్ ఎంటర్ బటన్ వితౌట్ యూజింగ్ సెమీ కోలన్. సో జస్ట్ ఓకే కనెక్టెడ్, కనెక్టెడ్. నౌ చెక్ ద యూజర్, ఏ యూజర్ లో ఉన్నావో. టు నో ద యూజర్ presently which user you are working on, which user, just షో అనేటువంటి దాన్ని యూజ్ చేయండి. షో యూజర్, షో యూజర్ కమాండ్ ని యూజ్ చేయండి. షో యూజర్, షో యూజర్, షో యూజర్, సి యూజర్ ఈజ్ సిస్, సిస్ అనేటువంటిది యూజర్. తర్వాత ఈ యూజర్ లో ఏం టేబుల్స్ ఉన్నాయి, ఏం ఏమి ఓకేనా వ్యూస్ ఉన్నాయి అనేటువంటిది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, ఓకేనా సెలెక్ట్, సెలెక్ట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనేటువంటిది కమాండ్. టెర్మినేట్ విత్ సెమీకోలన్.
Now this command is display the list of tables, the list of tables in your ఓకేనా యూజర్. ఈ యూజర్ లో సిస్ అనేటువంటి దాంట్లో చూడండి నేను చెప్పిన ఓకేనా ఈ సిస్ అనేటువంటిది అన్లాక్ అవుతుంది. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 3528 ఓకేనా రోస్ సెలెక్టెడ్ అనేటువంటిది నీకు వస్తుంది అని చెప్పేసి దీస్ ఆర్ ద డిఫాల్ట్. వీటితోటి మనకు అవసరం లేదు. ఓకేనా వీటితోటి మనకు అవసరం లేదు. అదే ఒకవేళ నువ్వు 21 అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేస్తే దిస్ విల్ డిస్ప్లే ఏంటండి అంటే మోర్ దెన్ 8,000 మోర్ దెన్ 8,000 డిఫాల్ట్ టేబుల్స్ వ్యూస్ అనేటువంటివి డిస్ప్లే చేస్తుంది. చూడండి ఇక్కడ. సో మొత్తం 3528 రోస్ సెలెక్టెడ్. ఇవన్నీ ఏంటివి అంటే డిఫాల్ట్ వ్యూస్ కావచ్చు అండ్ సినానిమ్స్ కావచ్చు అండ్ టేబుల్స్ కావచ్చు. సో ఇది ఓకేనా ఏది ఏ యూజర్ సిస్ అనేటువంటి యూజర్. సార్ నాకు ఈ సిస్ యూజర్ తోటి నాకు అవసరం లేదు. ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ యూజర్ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ వర్క్ స్పేస్. ఇప్పుడు నీవేం చేయాలి? ఇక్కడ ఒక యూజర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి. మరి ప్రజెంట్ గా నీవు ఎక్కడున్నావు అని తెలుసుకోవాలంటే నీవేం చేయాలి? షో యూజర్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేయాలి. షో యూజర్ కమాండ్ ఓకేనా సెమీకోలన్ అండ్ షో యూజర్ సెమీకోలన్ అండ్ ఎంటర్ బటన్. సో సిస్ అనేటువంటి యూజర్ లో ఉన్నావు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ సిస్ అనేటువంటి యూజర్ లో ఓకేనా మనకంటూ ఒక యూజర్ ను క్రియేట్ చేసుకుంటున్నాం. ఎట్లా క్రియేట్ చేస్తాం అంటే యూజర్ క్రియేట్ యూజర్ అండ్ యూజర్ నేమ్ వచ్చేసి ఏదో ఒక యూజర్ నేమ్ అండ్ నరేష్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది యూజర్. అండ్ మరి ఈ నరేష్ అనేటువంటి యూజర్ కు పాస్వర్డ్ అనేటువంటి దాన్ని పెట్టుకోవాలి. ఓకేనా ఐడెంటిఫైడ్ పాస్వర్డ్ ఐడెంటిఫైడ్ బై టైగర్. ఐడెంటి టైగర్ ఏంటి నా ఇష్టం. నాకు అది ఆ వర్డ్ అనేటువంటిది ఓకేనా బాగా గుర్తుకుంటది కాబట్టి నేను అది పాస్వర్డ్ గా పెట్టుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు మీకు ఏమైతుంది? యూజర్ క్రియేటెడ్ అనేటువంటి ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. యూజర్ క్రియేటెడ్ ఏ యూజర్? నరేష్ యూజర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు సిస్ అనేటువంటి దాంట్లో ఉన్నావు. అండ్ ఇప్పుడు నీవేం చేస్తున్నావు? ఇక్కడ నరేష్ అనేటువంటి ఒక యూజర్ ను క్రియేట్ చేసుకున్నావు. మరి ఇప్పుడు నరేష్ యూజర్ కు కనెక్ట్ కావాలి. మరి నరేష్ యూజర్ కు కనెక్ట్ కావాలి అంటే బిఫోర్ కనెక్టింగ్ టు నరేష్ యూజర్ ఇక్కడ ఈ యూజర్ నుంచి నువ్వు పర్మిషన్స్ అనేటువంటివి తీసుకోవాలి. ఏంటి పర్మిషన్ అంటే డిబిఏ పర్మిషన్. ఏ యూజర్ నుంచి తీసుకోవాలి ఇది? ఓకేనా పేరెంట్ యూజర్ ఏంది ఇక్కడ? సిస్ అనేటువంటిది పేరెంట్ యూజర్. మరి పర్మిషన్ ఎట్లా తీసుకోవాలి అంటే మనకు ఒక కమాండ్ ఉంటది గ్రాంట్ అనేటువంటి కమాండ్. ఆ గ్రాంట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? పర్మిషన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. మరి గ్రాంట్ లేకుండా డైరెక్ట్ గా కనెక్ట్ కాలేమా నరేష్ యూజర్ కు అంటే కనెక్ట్ కాలేం. ఒకసారి ట్రై చేద్దాం. కనెక్ట్ కావడానికి కోసం ట్రై చేద్దాం. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? నరేష్ అనేటువంటి ఒక యూజర్ ను క్రియేట్ చేసినావు. దేంట్లో? సిస్ అనేటువంటి అకౌంట్ లో. సో మరి నరేష్ యూజర్ కి ఎట్లా కనెక్ట్ కావాలి? హౌ టు కనెక్ట్? ఓకేనా నరేష్ యూజర్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా? సేమ్ థింగ్ కనెక్ట్. కనెక్ట్ ఎవరు? నరేష్. కనెక్ట్ నరేష్ కు కనెక్ట్ కమ్మని చెప్తున్నా. సెమీకోలన్ ఎంటర్. ఎవ్రీ ఎస్క్యూఎల్ కమాండ్ టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్ అండ్ ప్రెస్ ఎంటర్ బటన్. ఇట్ ఈస్ ఆస్కింగ్ పాస్వర్డ్ టైగర్. జస్ట్ ఎంటర్. ఇక్కడ ఈ ఎర్రర్ అనేటువంటిది వస్తుంది. రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి అంటే ఫస్ట్ ఓకే కనెక్ట్ అవుతారు. దేనికి? సిస్ అకౌంట్ కు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి అక్కడ మనకి ఏం చేస్తారండి అంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. క్రియేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి యూజర్ ను సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తారు. ఇమ్మీడియట్ గా నువ్వు ఏదైతే యూజర్ ను క్రియేట్ చేసినావో ఆ యూజర్ కు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. తర్వాత సార్ ఐఎమ్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అని చెప్పేసి అడుగుతారు. అవును
నువ్వు ఎక్కడ క్రియేట్ చేసినావు యూజర్ ను అంటే సిస్ అనేటువంటి యూజర్ లో క్రియేట్ చేసినావు. మరి ఈ యూజర్ లో క్రియేట్ చేసినావు నువ్వు. వితౌట్ దిస్ యూజర్ పర్మిషన్ హౌ కెన్ యూ కనెక్ట్ దిస్ వన్? ఈ యూజర్ కు నరేష్ అనేటువంటి యూజర్ కు నీవు ఎట్లా ఓకేనా కనెక్ట్ అవుతావు? కనెక్ట్ కాలేవు, కాలేవు. ఇక్కడ చూడండి ఎర్రర్ ఏమిస్తుంది, యూజర్ నరేష్ లాక్స్. ఏంటండి ఇక్కడ యూజర్ నరేష్ అనేటువంటిది కనెక్ట్ కావట్లేదు. ల్యాక్ ఆఫ్ వాట్ అండి, ల్యాక్ ఆఫ్ వాట్, క్రియేషన్, క్రియేషన్ సెషన్ ప్రివిలైజెస్, లాగన్ డినైడ్. సెషన్ నేను ఇక్కడ ప్రివిలైజెస్ పర్మిషన్స్ లేవు నీకు ఈ యూజర్ కు. యు ఆర్ నో లాంగర్ కనెక్టెడ్ టు వరాకిల్. నువ్వు అసలు ఇప్పుడు వరాకిల్ లో ఏ యూజర్ లో లేవు, ఆల్ యూజర్స్ నుంచి బయటకు వచ్చేసినావు. ఈవెన్ దో సిస్ యూజర్ లో కూడా లేవు నీవు. ఎందుకంటే సిస్ యూజర్ నుంచి నువ్వేం చేసినావు, ఎక్కడున్నావు ఫస్ట్, సిస్ అనేటువంటి యూజర్ లో ఉన్నావు. సిస్ అనేటువంటి యూజర్ లో ఉన్నావు. ఈ సిస్ యూజర్ నుంచి నరేష్ అనేటువంటి యూజర్ కు కనెక్ట్ కావడానికి ట్రై చేసినావు. సిస్ నుంచి సిస్ట్లోకి వెళ్ళి బయటికి వస్తూ దీని నుంచి దీనికి కనెక్ట్ కావడానికి ట్రై చేసినావు. అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఈ యూజర్ కు పర్మిషన్స్ లేవు. మళ్ళీ నీ కనెక్షన్ అనేటువంటిది దీనికి బ్యాక్ వెళ్ళదు, సిస్ కు బ్యాక్ వెళ్ళదు. ఇక్కడ నుంచి ఇది పర్మిషన్ లేదు అని చెప్పేసి మళ్ళీ సిస్ దగ్గరికే వెళ్ళదు. అండ్ దీని నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఏ యూజర్ లో లేకుండా బయటకు వచ్చేస్తుంది, ఏ యూజర్ లో లేకుండా బయటకు వస్తుంది. చూడండి షో యూజర్ చేయండి. ఇప్పుడు షో యూజర్ నీవేమి ఎక్స్పెక్ట్ చేస్తావు, ఓకేనా, నరేష్ కు కనెక్ట్ కాలేదు కాబట్టి సిస్ యూజర్ లో ఉంటది అనుకుంటాం. కానీ సిస్ యూజర్ నుంచి కూడా బయటకు వచ్చేసింది. సిస్ షో యూజర్, షో యూజర్, షో యూజర్, సి సెమీకోలన్ ఎంటర్ అండ్ ప్రెస్ సెమీకోలన్ అండ్ ఎంటర్. సి నో యూజర్, యూజర్ ఈజ్ ఎక్కడ లేవు లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ నువ్వు డిఫాల్ట్ యూజర్ కు కనెక్ట్ కావాల్సిందే. డిఫాల్ట్ యూజర్ కు కనెక్ట్ కావాల్సిందే. ఆల్రెడీ కనెక్ట్ అయినా కదా సార్ ఇక్కడ. అంటే ఇక్కడ దీని నుంచి నువ్వు యూ ట్రైడ్, దాని నుంచి బయటికి వచ్చినావు. బయటికి వచ్చి దీన్ని క్యాచ్ చేయాలని పోయినావు, క్యాచ్ అందలేదు. ఎందుకంటే పర్మిషన్ లేదు, దీన్ని కనెక్ట్ అయ్యే పర్మిషన్స్ నీకు లేవు. లేవు కాబట్టి నువ్వు ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చేసినావు, బయటికి వచ్చేసినావు, బయటికి వచ్చేసినావు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, సిస్ కు కనెక్ట్ కావాలి. ఎట్లా కనెక్ట్ కావాలి, కనెక్ట్ సేమ్ కమాండ్ కనెక్ట్ సిస్ యాజ్, ఓకేనా, సిస్ యాజ్ సిస్ డిబిఏ, సిస్ డిబిఏ, సిస్ యాజ్ సిస్ డిబిఏ, సిస్ యాజ్ సిస్ డిబిఏ, కనెక్ట్ సిస్ యాజ్ సిస్ డిబిఏ అండ్ సెమీకోలన్ ఎంటర్. చూడండి పాస్వర్డ్, పాస్వర్డ్ ఏంటి, అక్కడ మనం ఇన్స్టాలేషన్ లో ఇచ్చినటువంటి పాస్వర్డ్ ని ఇవ్వాలి. రైట్, connected. Now check it, show user, show user, show user, show user and see, yes, now in a sys user. ఇప్పుడు ఈ సిస్ యూజర్ లో ఆల్రెడీ నువ్వేం క్రియేట్ చేసినావు, నరేష్ యూజర్ ను క్రియేట్ చేసినావు. నరేష్ యూజర్ ఈస్ దేర్ ఇన్ సిస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయాలి, పర్మిషన్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేయాలి. ఎవరికి, నరేష్ యూజర్ కు. ఓకేనా, నరేష్ యూజర్ కు పర్మిషన్స్ ఇవ్వాలి. ఎట్లా, ఓకేనా, గ్రాంట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. గ్రాంట్, గ్రాంట్, గ్రాంట్ ఏంటి, డిబిఏ, గ్రాంట్ డిబిఏ టు డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్, గ్రాంట్ డిబిఏ టు నరేష్ యూజర్, నరేష్, గ్రాంట్ డిబిఏ టు నరేష్ యూజర్. ఓకేనా, నరేష్ యూజర్ కు డిబిఏ పర్మిషన్స్ ఇస్తున్నాం. గ్రాంట్ డిబిఏ టు నరేష్ యూజర్ and press okay na, enter button. So grant succeeded, grant succeeded, grant succeeded. Okay na, grant DBA to Naresh user and grant succeeded. So now check it. ఇప్పుడు ఎక్కడున్నావు, సిస్ యూజర్ లో ఉన్నావు. అంటే నరేష్ కు, ఇక్కడ నరేష్ కు పర్మిషన్ ఇచ్చినాం, నరేష్ కు కనెక్ట్ కాలేదు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు, ఓకేనా, చెక్ యూజర్ నేమ్, ఏ యూజర్ లో ఉన్నావు, షో యూజర్, షో యూజర్, షో యూజర్, సి సిస్ లో ఉన్నావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం,
నరేష్ యూజర్ కు కనెక్ట్ కావాలి. కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? అగైన్ కమాండ్ CONN కనెక్ట్. కనెక్ట్ ఏంటండి? నరేష్. కనెక్ట్ నరేష్ అండ్ సెమీకోలన్ ఎంటర్ బటన్. పాస్వర్డ్. పాస్వర్డ్ ఏదైతే మనం పాస్వర్డ్ ఇచ్చినామో ఆ పాస్వర్డ్ ఇక్కడ క్రియేషన్ లో ఇచ్చినటువంటి పాస్వర్డ్. సో కనెక్టెడ్. చూడు ఇక్కడ ఇచ్చినటువంటి పాస్వర్డ్. ఇది పాస్వర్డ్. ఇది పాస్వర్డ్. ఒకవేళ నేను ఇన్స్టాలేషన్ టైంలో ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ సేమ్ కూడా ఉండొచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేసిన. నౌ కనెక్టెడ్. నౌ చెక్ ఇట్. షో యూజర్. ఓకేనా? షో యూజర్. షో యూజర్ అండ్ సి యూజర్ ఈజ్ నరేష్. యూజర్ ఈజ్ నరేష్. రైట్. సో నరేష్ యూజర్ ఎక్కడ నుంచి? సిస్ నుంచి ఇప్పుడు దేనికి కనెక్ట్ అయింది? నరేష్ యూజర్ కు కనెక్ట్ అయింది. దీనికోసం నువ్వు ఏం చేసినావు చూడు. ఫస్ట్ నువ్వు సిస్ అనేటువంటి అకౌంట్ లో ఉన్నావు. సిస్ అకౌంట్ లో ఇన్ని టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? 3528 టేబుల్స్ అనేటువంటి ఉన్నాయి. వాటితో మనకు అవసరం లేదు. వి నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ యూజర్ అండ్ ఒక యూజర్ ను క్రియేట్ చేసిన. ఓకేనా? టు క్రియేట్ ద యూజర్. ఓకేనా? ఏం చేస్తున్నాం? క్రియేట్ యూజర్. యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అండ్ యూజర్ క్రియేట్ అయింది. యూజర్ క్రియేట్ అయింది. యూజర్ క్రియేట్ అయినాక ఇక్కడనే మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటది. డైరెక్ట్ మనం క్రియేట్ చేసినటువంటి యూజర్ కు కనెక్ట్ కావాలా? నేను కనెక్ట్ కావడానికి ట్రై చేసిన. ట్రై చేస్తే ఏమన్నది? యూజర్ ఓకేనా లాక్స్ క్రియేషన్ క్రియేట్ సెషన్ ప్రివిలైజ్ ఓకేనా లాగన్ డినైడ్ అనేటువంటి ఎర్రర్ వచ్చేసింది. సో అప్పుడు నేను మళ్ళీ ఏం చేసిన? ఓకేనా సిస్ యూజర్ కు కనెక్ట్ అయ్యి సిస్ యూజర్ నుంచి నరేష్ యూజర్ కు DBA పర్మిషన్స్ ఇచ్చిన డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేసిన DBA పర్మిషన్స్. ఈ DBA పర్మిషన్స్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఓకేనా నాకు పర్మిషన్స్ వచ్చినాయి. పర్మిషన్ గ్రాంటెడ్ సక్సీడెడ్. తర్వాత నేనేం చేసిన? నరేష్ కు కనెక్ట్ అయినా. ఇప్పుడు ఈ నరేష్ అనేటువంటి దాని యూజర్ లో నేను ఉన్నా. సో ఇప్పుడు నేనేం చేస్తా? మరి ఈ నరేష్ యూజర్ లో ఏమన్నా టేబుల్స్ కానీ వ్యూస్ కానీ ఏమన్నా క్రియేట్ చేసినామా? లేదు. జస్ట్ నౌ ఐ క్రియేటెడ్ ద న్యూ యూజర్ అండ్ దట్ యూజర్ నాట్ హ్యావింగ్ ఎనీ టేబుల్స్ ఎనీ వ్యూస్. ఏ టేబుల్స్ లేవు, ఎటువంటి వ్యూస్ లేవు. మరి ఇది సిస్ లో నీకు ఎట్లా వచ్చినాయి సార్ ఇవన్నీ? ఇవి మనం క్రియేట్ చేయలేదండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ డిఫాల్ట్ గా అవన్నీ వచ్చినాయి. డిఫాల్ట్ గా వచ్చేసినటువంటివి ఇవన్నీ. సో ఇప్పుడు మరి నరేష్ అనేటువంటిది ఎవరు అంటే మనం క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్. ఇప్పుడు మనకంటూ ఒక వర్క్ స్పేస్ అనేటువంటిది క్రియేట్ అయింది. ఈ వర్క్ స్పేస్ కు ఇప్పుడు మనం కనెక్ట్ అయినాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా? మరి ఈ దీంట్లో ఏమైనా టేబుల్స్ ఉన్నాయా? డిఫాల్ట్ గా ఏమైనా వచ్చినాయా అంటే చెక్ చేస్తున్నా. ఎట్లా? సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. ట్యాబ్ దిస్ డిస్ప్లేస్ ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఇన్ కరెంట్ యూజర్. కరెంట్ యూజర్ ఎవరు ఇక్కడ? నరేష్. ఇన్ దిస్ కరెంట్ యూజర్ ఓకేనా ఎనీ టేబుల్స్ ఆర్ దేర్. ఎనీ టేబుల్స్ ఆర్ దేర్. దాన్ని ఇక్కడ మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. మరి ఏమైనా ఉన్నాయా? ఏమీ ఉండవు. ఎందుకండి అంటే జస్ట్ నౌ వి క్రియేటెడ్ దట్ వన్. ఇప్పుడే మనం క్రియేట్ చేసినాం కాబట్టి దాంట్లో ఎటువంటి ఓకేనా ఏంటండి ఎటువంటి సో టేబుల్స్ కానీ ఏవి కానీ క్రియేట్ చేయలేదు. సి నో రోస్ సెలెక్టెడ్ నో రోస్ సెలెక్టెడ్ నో రోస్ సెలెక్టెడ్ నో రోస్ సెలెక్టెడ్. ఎందుకు నో రోస్ సెలెక్టెడ్ వచ్చింది అంటే మనం ఏం క్రియేట్ చేయలే కదా. ఇక్కడ ఈ నరేష్ యూజర్ లో మనం ఏం క్రియేట్ చేయాలి? జస్ట్ ఇక్కడ నువ్వు ఏం చేసినావు? యూజర్ ను క్రియేట్ చేసుకున్నావు. తర్వాత యూజర్ కు పర్మిషన్స్ ఇచ్చినావు. తర్వాత యూజర్ కు కనెక్ట్ అయినాం. అండ్ తర్వాత యూజర్ లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అనేటువంటి దాన్ని చెక్ చేసినాం. దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. Now you need to create tables in this user. ఇప్పుడు ఈ యూజర్ లో you need to create the tables. You need to insert data into tables. You need to update the data. You need to delete the data. You need to create the views. సో
ఈ వర్క్ అలా చేయాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. ఓకేనా? ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో, హౌ టు క్రియేట్ టేబుల్స్, and how to insert data into tables, and how to update the data. సో ఇవన్నీ ఓకేనా ఇక్కడ మనము డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో in our next video we'll see about how to create the table లో ఎట్లా సారీ ఇక్కడ డేటాబేస్ లో టేబుల్ ను ఎట్లా క్రియేట్ చేయాలి అనేటువంటి దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇక్కడైతే పైథాన్ లైఫ్ లో అయితే మనం నెక్స్ట్ ఓకేనా బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాం. అండ్ ఈ బ్యాచ్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ను మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్ పేజ్ లో ఓకేనా మనకు బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి ఓకేనా కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ గా కోర్స్ కు సంబంధించినటువంటి సిలబస్ కానీ హౌ టు ఎన్రోల్ అండ్ నెక్స్ట్ ఓకేనా సో కోర్సు డీటెయిల్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటన్నిటిని తరువుగా వాచ్ చేయండి. అండ్ మనం ఎంత కంటెంట్ ను ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంది. ఓకే, సో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, వై షుడ్ ఐ లెర్న్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ ని ఎందుకు నేర్చుకోవాలి? ఓకేనా? సో ఇక్కడ whatever the programming language, it may be Java or it may be Python or it may be any other programming language, the ultimate goal is to store the data in database. But database, how it is working, what is the internal architecture, without knowing how can you develop the okay programming? నీకు ఇక్కడ డేటా అనేటువంటిది ఎట్లా స్టోర్ అవుతుంది అండ్ ఏం తెలియకుండా పైథాన్ కానీ జావా కానీ యూజ్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు? అది లేదు అంటే నేను ఒక ఎస్క్యూఎల్ డెవలపర్ను కావాలి, నేను ఒక డేటాబేస్ డెవలపర్ను కావాలి, నేను ఒక డేటాబేస్ ఓకేనా డేటా అనలిస్ట్ను కావాలి. సో మరి ఇవన్నీ కావాలి అంటే ఇక్కడ నువ్వు యూ షుడ్ లెర్న్ ఎస్క్యూఎల్. ఎందుకండి అంటే జావా ఈజ్ ఏ సపరేట్ ప్లాట్ఫామ్ అండ్ పైథాన్ సపరేట్ ప్లాట్ఫామ్. వీళ్ళిద్దరికీ కావాల్సినటువంటి డేటాబేస్ ఒరాకిల్. సో అండ్ ఒరాకిల్ డెవలపర్స్, డేటా అనలిస్ట్లు. సో వీళ్ళందరికీ ఏం కావాలండి అంటే ఇక్కడ డేటాబేస్ అనేటువంటిది కావాలి. కాబట్టి ఓకేనా నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఓకేనా ఇక్కడ డేటాబేస్ మీద అనేటువంటిది క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. వై మీన్స్ okay after whatever the application, the ultimate goal is to store the data in database. So how to develop, what the basic commands, so అనేటువంటిది ఇక్కడ ఉంటది. కాబట్టి ఓకేనా యు మస్ట్ లెర్న్, యు మస్ట్ ఓకేనా యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ విల్ సీ ఓకేనా how to create a table and how to insert data in table and how to display that information, that we'll see in next video. Thank you.